నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ ప్రాధాన్యతను చాటి చెప్పిన ముస్లిం సోదరులు. ఈ నెల 27వ తేదీన తెనాలిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదులు. వైసీపీ కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ పై తెనాలి టీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. తెనాలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించిన అభివృద్ధి కమిటీ సభ్యులు. త్యాగానికి ప్రత్యేకైన బక్రీద్ పండుగను తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతంలో ముస్లిం సోదరులు సోమవారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెనాలి పట్టణంలోని పలు ప్రార్థనా ప్రదేశాల యందు ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ క్రమంలో చెంచుపేట ఈద్గాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో వేలాది మంది ముస్లిం సోదరులు సాంప్రదాయ నూతన వస్త్రాలను ధరించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అదేవిధంగా పండుగ ప్రాయంత క్రమంలో దాన ధర్మాలు చేశారు. పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఈద్గా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రంజాన్ పండుగకు ఉపవాసాలకు ప్రాధాన్యతనిస్తామని, బక్రీద్ పండుగకు త్యాగనీతిని చాటుతూ పలు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తామని అన్నారు. ప్రార్థన క్రమంలో ఈద్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. उनको बुलाओ, बुला लेंगे। इब्राहिम अलैहिस्सलाम को दावत देने का अच्छा मौका मिला, अल्लाह की वहदानियत समझाने का, अल्लाह की रुबूबियत को, अल्लाह की किबरियाई को समझाने का अच्छा मौका मिला। आए लोग पूछे, इब्राहिम अलैहिस्सलाम हम सब तो क्या है मेले में जाते हैं, हमारे ये माबूदों का हाल कौन करे? आप ही तो थे बस्ती में, गांव में, आपके अलावा कोई दूसरा नहीं, ये किसका काम है? इब्राहिम अलैहिस्सलाम हिकमत से बोले, अरे देखो वो बड़ा जो बुद्ध है ना, उसके खांधे के ऊपर कुरानी है, उसी से पूछो। ఈ బక్రీదు చాలా భక్తితో అలాగే కుర్బానీ ఇచ్చి మనిషి పేదవాళ్ళకి ఒక నలుగురిని హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ లాగా ఇది అల్లా మాకు ఇదొక మార్గం చూపించాడు. మొత్తం రంజాన్ మొత్తం ఉపవాసాలు ఎలా అయితే చేస్తారో అలాగే ఈ బక్రీద్ మొత్తం కుర్బానీలు ఇచ్చి అలా పేద ప్రజల్ని ఆదుకోవటం అలాగా జరుగుతుంది. ఈరోజు మనకి చెంచుపేటలోని ఈద్గాలో దాదాపు ఒక 7-8 వేల మంది జనం బక్రీద్ నమాజ్ చదువుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము అన్ని ఏర్పాట్లు చేశాం. పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసి నదులు అనుసంధానం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఈ పనులు పరిశీలించేందుకు పోలవరం ప్రాజెక్టు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘన స్వాగతం పలికారు. సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన క్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 70% పైగా పోలవరం పనులు పూర్తి చేసినట్లు, మిగిలిన 30% పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేయలేని విధానంపై అనేక విమర్శలు ఎదుర్కొని గడిచిన ఎన్నికల్లో వైసీపీ పరాజయాన్ని చవిచూసింది. మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేస్తారన్న ఆశాభావం రైతాంగం నుండి వ్యక్తమవుతుంది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, మెగా డిఎస్సి విడుదల చేసిన నేపథ్యంలో తెనాలి పట్టణానికి చెందిన న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. సోమవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో న్యాయవాదులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ను కలిసి అభినందనలు తెలిపారు. ల్యాండ్ రీటైటిలింగ్ యాక్ట్ రద్దు పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది తాడిబేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి వివిధ వర్గాలకు ప్రయోజనకరమైన అంశాలను గుర్తించి వాటి అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయడం హర్షణీయమని అన్నారు. పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ లీగల్ సెల్ తరపున మేము న్యాయవాదులందరం మంత్రి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశాము. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశాము. మరి మా న్యాయవాదుల సమస్యలు కొన్ని పరిష్కరించాల్సింది ఉంది. వారు
కొంత సమయం గడిచిన తర్వాత మా న్యాయవాదులతో చర్చించి మా యొక్క న్యాయవాదుల సమస్య పరిష్కారం దిశగా ఆయన ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డిఎస్సి ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేయడం పట్ల ఎస్టీఏపీ రాష్ట్ర నాయకులు ఎస్ రామచంద్రయ్య తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసిన ఎస్టీఏపీ నాయకులు అభినందన తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పాఠశాల పురోభివృద్ధిని కోరుతూ 117(0)ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయ సంఘ నాయకులు తమ విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యంగా మెగా డిఎస్సి రాసేవారికి వయోపరిమితి పెంచాల్సిన అవసరం వివరించారు. తొలుత ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రివర్యులకు పూల బుక్కెలు అందజేసి దుశ్శాలువాలతో సత్కరించి తమ ఆనందాన్ని చాటుకున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే డిఎస్సి ఇవ్వటానికి అంగీకారం తెలుపుతూ ముఖ్యమంత్రి గారు సంతకం చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. మరి 16,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరి విద్యార్థులకు నష్టం జరగకోకుండా డిఎస్సి పూర్తయ్యేలోపు ఈ 16,000 అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ని నియమించి మరి న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టుకొమ్మలైనటువంటి ప్రాథమిక పాఠశాలలకి గొడ్డల పెట్టుగా మారినటువంటి 117 జీవోను వెంటనే ఇచ్చిన హామీ మేరకు కూడా రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నూతన విద్యాశాఖ మంత్రి వారు కూడా మరి 1 సంవత్సరం లోపు ప్రభుత్వ అన్ని పాఠశాలల్లో కూడా భౌతిక వసతులు కల్పించి మరి పాఠశాల అభివృద్ధికి మరి మేము కృషి చేస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలన్నిటికీ కూడా మేము తప్పనిసరిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి సిపిఎస్ కూడా రద్దు చేసి దానికి మరి ప్రత్యామ్నాయంగా ఇస్తున్నటువంటి మార్గాన్ని కూడా సూచించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అనుకున్న ప్రకారం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మంత్రివర్యులు మనోహర్ గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిని రిలీజ్ చేశారు. డిఎస్సిలో గత 5 సంవత్సరాల్లో ఈడబ్ల్యూఎస్సి అంటే ఓసీ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఈపీపీ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు. ఈ 5 సంవత్సరాల ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 44 నుంచి 5 ఇయర్స్ కలిపి 49 చేయమని గౌరవ మంత్రివర్యులకి మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున రిక్వెజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల నోటిఫికేషన్ లేదా ఆ 5 ఇయర్స్ కనుక కనిపితే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ప్రైవేట్ టీచర్స్ డిఎస్సి రాసుకోవడానికి అర్హత సాధించి తమ అదృష్టాలని పరీక్షించుకోవడానికి వాళ్ళు కూడా గవర్నమెంట్ సర్వీస్ చేయడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మంత్రివర్య గారిని విన్నవించుకోవడం జరిగింది. బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి మాజీ శాసనసభ్యులు అనాబత్తున్ శివకుమార్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం తెనాలి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని మసీదుల్లో ముస్లిం సోదరులు పండుగ ప్రాధాన్యత అనుగుణంగా ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ క్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తున్ శివకుమార్ బక్రీద్ విశిష్టతను తెలియజేసి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరమణులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. బక్రీద్ అంటేనే అది త్యాగానికి ప్రతిరూపం. సో ఆ అల్లా ఆశీస్సులు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో నివసించే మైనార్టీ సోదరులందరికీ ఉండాలని నియోజకవర్గ ముస్లిం సోదరీమణులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. ప్రజలందరికీ ప్రయోజనం జరగాలనే సంకల్పంతో శ్రీ విద్యాపీఠ నిర్వాహకులు బాలస్వామీజీ తెనాలి పట్టణంలో నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలు నిర్వహించడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నక్షత్ర శాంతి హోమ పూజలు సోమవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఏకాదశి తిథి చిత్త నక్షత్రం ఆవశ్యకతను శ్రీ బాలస్వామీజీ వివరించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు మాట్లాడుతూ క్రోధీనామ సంవత్సరం నక్షత్ర దోషాలు నివారించే తీరుగా బాలస్వామీజీ పర్యవేక్షణలో యజ్ఞ పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. విశేష కార్యక్రమాల్లో హిందూ బంధువులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పూజా కార్యక్రమాలను శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సభ్యులు సహకరించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 5వ రోజుకు చేరుకుంది. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, చాలా విశేషమైన రోజు. ఈరోజు చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేషముగా
హోమ కార్యక్రమాలు నిర్వహించాము. అలాగే పరమేశ్వరుడికి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం, సాలగ్రామేశ్వర స్వామి వారికి కూడా విశేష అభిషేక అర్చన, తులసి అర్చన కైంకర్యాలు నిర్వహించాము. అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు పేర్లు నమోదు చేయించుకొని వారి వారి యొక్క జన్మ నక్షత్రం నాడు కానీ నామ నక్షత్రం నాడు కానీ యజ్ఞంలో కూర్చొని భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. ఈరోజు తెనాలి పట్టణంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఏదైతే శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో ఇది నిజంగా తెనాలి పట్టణ ప్రజలు చేసుకున్న ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంత మంచి హోమం ఈ రోజున తెనాలి పట్టణంలో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఈ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, అభినందిస్తా ఉన్నాను. బాలస్వామి గారి ఆధ్వర్యంలో మరి నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం మన గంగారాంపేటలో జరుగుతుంది. చాలా సంతోషం. భక్తులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి వాళ్ళంతా వృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. మరి యజ్ఞంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళు కూడా కలిగేటట్టుగా స్వామివారి దగ్గర ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక రైల్వే స్టేషన్లో ఆధునీకరణ చేస్తున్న నేపథ్యంలో తెనాలి రైల్వే స్టేషన్ కూడా 27,65,00,000 రూపాయలతో ఆధునీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే స్టేషన్స్ ఆధునీకరణకు అత్యంతగా ప్రాధాన్యత కల్పించి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైల్వే స్టేషన్లో ఆధునీకరణలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో 27,65,00,000 రూపాయల మేర నిధులతో ఆధునీకరిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం తెనాలి పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అలప సంపత్రాయుడు మీడియాతో మాట్లాడుతూ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు నూతనత్వాన్ని సంతరించుకున్నాయని అన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రయాణికులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను స్టేషన్ మేనేజర్ వివరించామని అన్నారు. తమిళిసై అనంతాచార్య మాట్లాడుతూ తెనాలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ క్రమంలో పలు రైళ్లను తెనాలిలో ప్రయాణికుల సౌకర్యార్థం నిలుపుదల అవకాశం కల్పించాలని కోరారు. ఈ పనుల పరిశీలనలో బిట్రా బనకదుర్గ, కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, డి హనుమంతరావు, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించడం కోసం తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులతో మేము రావడం జరిగింది. తెనాలికి కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ స్కీమ్ కింద 27,65,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంతో తెనాలిలో ఉన్న 3 ప్లాట్ఫామ్ 4 ప్లాట్ఫామ్ మొత్తం కూడా అభివృద్ధి పనులు, ముఖ్యంగా వెయిటింగ్ హాలు, ఒకటో ప్లాట్ఫామ్లో బాత్రూమ్స్, లాబరేటరీస్ లేకపోవడం ఆయన నిర్మాణం చేయటం, అదేవిధంగా బుకింగ్ కౌంటర్స్ కూడా మార్పులు చేయటం జరిగింది. జరుగుతున్న పనుల్లో పర్యవేక్షించాము. అన్ని పనులు కొంచెం నత్తనడక నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం ఏంటంటే ఈ త్వరగా పనులన్నీ అయిపోయి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వికసిత భారత్ ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాలు ఇలా నెమ్మది నడవడం చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ పనులు వేగవంతంగా చేయాలని మేము ఇక్కడున్న సూపరింటెండెంట్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రయాణికులను అడిగితే ఇక్కడ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న దుమ్ము ధూళి మూలంగా ఇబ్బంది పడుతున్నాం. ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు కూడా హడావిడిగా ప్రయాణం చేస్తూ ట్రైన్ ఎక్కాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పనిని వేగవంతం చేసి ఆ ప్లాట్ఫామ్ని తొందరగా ప్రజలకి అందే విధంగా చేయాలని, లిఫ్ట్ లేని చోట ఎస్కలేటర్ వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆలోచన చేసి ఇక్కడ కూడా లిఫ్ట్లు పెట్టాలని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మన యొక్క దేశంలో ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రైల్వే స్టేషను ఒక విమానాశ్రయాన్ని తలపించే రీతిలో దీని అభివృద్ధి జరగాలన్నటువంటిది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్షని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్టేషన్స్ని త్వరితగతిన అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అలాగే మనకు కూడా ఇక్కడ మన స్టేషన్ ఇంకా అభివృద్ధి చెంది మన ప్రయాణికులకి
భక్తులకి ఇంకా గట్టి వసతులు కావాలి అనేటట్టయితే ముఖ్యంగా తిరుపతి వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ మనకి ఇక్కడ ఆగటం లేదు. అది ఇక్కడ ఆగేటట్టయితే తిరుపతి వెళ్ళేటువంటి భక్తులందరికీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. త్వరితగతిన వాళ్ళు తిరుపతి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ వారు, కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయమై ఎక్కువగా శ్రద్ధ తీసుకొని ఆ రైల్ని ఇక్కడ కూడా దానికి స్టాపేజీ ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే పల్నాడు ట్రైన్ ఉన్నది. మనం పల్నాడు ట్రైన్ని క్యాచ్ చేయాలంటే ఉదయం అది 9:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతుంది హైదరాబాదు. మన పనులన్నీ చూసుకోవచ్చు హైదరాబాదులో. కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మళ్ళీ బస్సులో పొద్దున్నే లేచి ప్రయాణం చేసి గుంటూరు వెళ్ళి దాన్ని క్యాచ్ చేయవలసి ఉన్నది. అలా కాకుండా దాన్ని ఇక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని గత 10 సంవత్సరాలుగా కూడా అడగటం జరుగుతుంది. కాబట్టేసి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వంలో అది పల్నాడు ఎక్స్ప్రెస్ని తెనాలి వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాము. కన్సల్టేటివ్ కమిటీ వారు తెనాలి స్టేషన్ని చూడటం జరిగింది. వారు కొన్ని మాకు సూచనలు ఇచ్చారు. తప్పకుండా ఆ సూచనలు, మా పరిధిలో ఉన్న సూచనలన్నీ మేము ఇంకా మాకంటే పై ఉన్న వాళ్ళకి వారు ఇచ్చిన సూచనలని మా పై అధికారులకు పంపించి ఈ తెనాలి స్టేషన్ని అతి త్వరగా అమృత భారత్ స్కీమ్లో అత్యద్భుతమైన స్టేషన్గా రూపుదిద్దటానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలుపుతున్నాను. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవం పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన తెనాలిపట్నంలో జరగనున్న హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర కార్యక్రమంలో హిందూ సోదరులందరూ బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ను కూడా ఆహ్వానిస్తున్నట్టు ఛత్రపతి శివాజీ స్మారక సమితి సభ్యులు విజయదశమి విద్యా సంస్థ అధినేత చందు రామారావు తెలిపారు. ఈ నెల 23వ తేదీన తెనాలిపట్నం నిర్వహించే ఛత్రపతి శివాజీ శోభాయాత్ర బైక్ ర్యాలీ కరపత్రాలను సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ స్మారక సమితి సభ్యులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమ ప్రారంభానికి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆహ్వానించినట్టు తెలిపారు. ప్రియదర్శిని విద్యా సంస్థ అధినేత చందు రామారావు మాట్లాడుతూ హిందువులందరూ బాధ్యతగా జరుపుకునే కార్యక్రమం హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన ఆదివారం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెంటర్ నుండి తెనాలిపట్నంలోని శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకం కలిసిన ఛత్రపతి శివాజీ స్మారక సమితి సభ్యులు మంత్రివర్యులకు అభినందనలు తెలిపారు. చించుపేట నుంచి శివాజీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మన స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈ రోజున శివాజీ బైక్ ర్యాలీ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపుతానని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. 23వ తారీఖున జరిగే ఈ శివాజీ యొక్క శోభాయాత్రని ఘన విజయం చేయాలనే కారణంతో మనం ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక శోభాయాత్రకి బైక్ ర్యాలీ నిర్వహించాలని మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించడం జరిగింది. దానికి ఆహ్వాన కమిటీగా మన మినిస్టర్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మరి 23వ తారీఖు మరి అందరూ పాల్గొని మన యొక్క యూనిటీ, ఇంటెగ్రిటీ, మన ధర్మం, మరి దాని న్యాయం గురించి మనం అందరం కూడా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందరూ కూడా మరి పాల్గొని మరి హిందూయిజాన్ని, మన సమాజాన్ని మరి అందరికీ తెలియపరిచే విధంగా మనం ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. అందరూ పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ఆధ్యాత్మిక ప్రియులంతా ఎప్పుడెప్పుడా అంటూ కోటి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన కార్యక్రమం ఈ నెల 21వ తేదీన సాయంత్రం 5 గంటలకు తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జరగనుంది. శ్రీరామ నామామృతం యొక్క గొప్పతనం, శ్రీ హనుమాన్ చాలీస్ యొక్క విశేషతపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం చేయనున్నారు. ఈ కార్యక్రమ వివరాల గురించి ప్రముఖ హనుమాన్ భక్తులు ఉప్పాల వరదరాజులు మీడియాకు వివరించారు. స్థానిక షారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమ వివరాలను నిర్వాహకులు మీడియాకు వివరించారు. కార్యక్రమ విశిష్టతను హనుమాన్ భక్తులు ఉప్పాల వరదరాజు వివరించారు. అనిత్యం ఆధ్యాత్మిక చింతనలో నూతన విషయాలు తెలుసుకునే సాధకులకు వారిలో భక్తితత్వాన్ని ద్వినీకృతం చేసే దిశగా శ్రీరామనామంలోని మాధుర్యాన్ని, శ్రీ హనుమాన్ చాలీసాలోని విశిష్టతను వివరించే ప్రవచనామృతం బ్రహ్మశ్రీ చాగంటి వారి నుండి భక్తులకు చేరువవుతున్నట్లు ఇది సాధకులకు మంచి సమయమని అన్నారు.
కార్యక్రమ నిర్వహణ అంశాలను రొంపిచెల్ల వెంకట కిరణకుమార్ మీడియాకు వివరించారు. సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తున్న కల్లూరు సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ బ్రహ్మశ్రీ చాగంటి వారు తెనాలి ప్రాంతానికి వచ్చి శ్రీరామనామం, శ్రీ హనుమాన్ చాలీసా ప్రాధాన్యత ప్రవచనం చేయడం ఈ ప్రాంత వాసులకు చక్కని ఆధ్యాత్మిక విందు లభించినట్టు వివరించారు. ఈ నెల 21వ తేదీన సాయంత్రం 5 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ఆనందానికి విశేష వేదిక కానుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ఈవో ఔదు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, ఆడిటర్ రావురి సుబ్బారావు, మూర్తి వెంకటేశ్వర్లు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, వెంకటేష్, పల్లమూతు మురళి తదితరులు పాల్గొని కార్యక్రమ భక్తి ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. శ్రీరామనామం, హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై మహానుభావులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ టైం నాకు తెలిసి హనుమాన్ చాలీసా మీద అలాగే శ్రీరామనామం మీద వారు ఇస్తున్నటువంటి ప్రవచనం, ఈ కార్యక్రమం వారి ద్వారా మనం వినటం వల్ల ఏంటంటే రామాయణ విశిష్టత మొత్తం కూడా దీనిలో వస్తుంది చాలీసాతో పాటు. కాబట్టి ప్రతి భక్తుడు ఆ రోజున కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని చాగంటి కోటేశ్వరరావు గారి అమృత వచనాలను విని మీరు 50 మంది భక్తవరేణ్యులు తప్పకుండా సకాలంలో సాయంత్రం 5 గంటలకల్లా 21వ తేదీ శుక్రవారం ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి, అట్లాగే అక్కడ హనుమాన్ పూజ కూడా ఉంది, ఆ పూజలో కూడా పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణలో కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచినటువంటి తెనాలి పట్టణంలో మరొక ఆధ్యాత్మిక కార్యక్రమం నాంది పలికింది. తెనాలికి చెందినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనా బృందం, సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, వాచస్పతి, పూజ్య గురువులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమం తెనాలి చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కోటేశ్వరరావు గారు చెప్పేటువంటి విశేషమైనటువంటి పారాయణ విశిష్టతను తెలుసుకుని అందరూ యొక్క భక్తి మార్గంలో పయనించాలని ఆశిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయం పూర్తి చేసి సహకరించాలని కోరుతున్నాము. మన పూర్వజన్మ సుకృతం పంచముఖాంజనేయ స్వామి దేవస్థాన అర్చకులు కాకుండా ఈ సంకీర్తనామావళి సేవా సంఘం వాళ్ళు, ఈ భక్తులంతా కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని గురుదేవుల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ రోజున రేపు శుక్రవారం నాడు అంటే 21/6/24 సాయంత్రం 5 గంటల నుంచి మహత్తరమైన కార్యక్రమాలు పెట్టారు. అక్కడ తెనాలికి విశిష్టత ఏంటంటే 1924లో చిట్టాంజనేయ స్వామి ప్రతిష్ట జరిగింది. 100 సంవత్సరాల వేడుకలో హనుమాన్ చాలీసా 110 మంది నృత్యంలో చేశారు. వాళ్లే మళ్ళా వచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శనగా హనుమాన్ చాలీసా అద్భుతంగా నృత్యం చేయటం, తదుపరి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేషమైన అర్చనలు, హనుమాన్ చాలీసా సామూహికంగా ఆ వచ్చిన వాళ్ళందరి చేత సామూహికంగా పారాయణం చేయించాలని సత్సంకల్పం చేశారు. మన తెనాలి ప్రజలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా భక్తులంతా ఈ కార్యక్రమాన్ని పాల్గొని సద్వినియోగపరిచేయవలసిందిగా కోరుతూ, ఈ పంచముఖ ఆంజనేయ సంకీర్తన బృందం వారు ఈ నెల 21వ తారీఖు హనుమాన్ చాలీసా పారాయణ మీద ఒక ప్రవచన కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి చేత ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా అటువంటి పుణ్యమూర్తులు తెనాలి రావడం అనేది మన తెనాలి ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పాలి. మరి ఇటువంటి కార్యక్రమానికి మనందరూ కూడా హాజరయ్యి చాగంటి కోటేశ్వర గారు చెప్పే ప్రవచనాలు విని మన హిందుత్వం మీద కానీ మన సనాతన సంప్రదాయం మీద కానీ అందరూ ఒక ఉన్నత భావాలు అలవర్చుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నారు. కుట్రపూర్తి విధానంతో తమపై దాడి చేసి తమను భయపెట్టి తానే మధ్యవర్తిగా వ్యవహరించి తెనాలి పట్టణానికి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్ తమ ఇంటిని తన పేర రాయించుకున్నారంటూ తెనాలి పట్టణానికి చెందిన మల్లవరపు జయశ్రీ అనే మహిళ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి 3 టౌన్ పోలీసులు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్పై కేసు నమోదు చేశారు. సోమవారం కౌన్సిలర్ మొగల్ అహ్మద్ వల్ల తమకు జరిగిన నష్టాన్ని ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మల్వరపు జయశ్రీ మీడియాకు వివరించారు. బాలాజీరావుపేటలో తమ భర్త ఆర్ఎంపీ వైద్యునిగా క్లినిక్ ద్వారా వైద్య సేవలు అందిస్తూ ఉంటారని, ఒకరోజు కౌన్సిలర్ అహ్మద్ బేగ్ తమ క్లినిక్ వద్దకు వచ్చి తమ భర్తను శ్రీచక్ర హాస్పిటల్లో వైద్య సేవలు పొందేందుకు వెంట తీసుకువెళ్లారని తెలిపారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలను జయశ్రీ మీడియాకు వివరించారు.
గత ప్రభుత్వంలో తమకు పోలీసులు కూడా న్యాయం చేయలేదని, ప్రభుత్వం మారాక ఈ విషయంపై తాము డీఎస్పీ కార్యాలయానికి వెళ్లగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా జయశ్రీ తెలిపారు. అహ్మద్ వల్ల నష్టపోయిన తమకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని జయశ్రీ దంపతులు మీడియాను కోరారు. మాది బాలాజీరావుపేట అండి. బాలాజీరావుపేటలో క్లినిక్ నివాసం 2 ఒకే సాట్ అండి. మొగల్ అహ్మద్ అనే మా వార్డు కౌన్సిలర్ అండి. ఆయనకి బాగాలేదని, ఆరోగ్యం బాగాలేదని శ్రీచక్ర హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగ ఆయన తీసుకెళ్ళాడండి. ఆ సమయంలో ఎవరో ఒక 5గురు ఎవరో ఎప్పుడు రాలేదండి. వాళ్ళు వచ్చి బాగోలేదని గ్యాస్ ఇంజెక్షన్ చేయమంటే మా ఆయన అడిగి నేను చేశానండి. ఆ ఇంజెక్షన్ చేయగానే కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి. కింద పడిపోయి వాళ్ళందరూ నన్ను ఏంటి పడిపోయింది ఏంటని చెప్పని కొట్టి ఆటోలో తీసుకొని ఆమెని హాస్పిటల్లో తీసుకెళ్దాం పదా అని చెప్పని హాస్పిటల్లో తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి నేను హెల్త్ హాస్పిటల్కి పదమని చెప్పానండి. అటునుంచి హెల్త్ హాస్పిటల్లో రాకుండా మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఏంటి మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పని నేను అడిగితే కొట్టారండి. అక్కడ బాగా దిగి వాళ్ళందరూ 5 మగవాళ్ళు కలిసి, అంటే ప్లాన్ మీద అండి ఇదంతా. ఒక ఆడ మనిషిని తీసుకొని 5 ఎందుకు వస్తారు, నేను వాళ్ళందరూ పేషెంట్లు అనుకుంటున్నాను. వచ్చి నన్ను బాగా అక్కడ మార్కెట్ దగ్గర ఆపి కొట్టారండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామని చెప్పన్నారండి. గవర్నమెంట్ హాస్పిటల్ సరే పదండి అని చెప్పారని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి. ఇంకా మొగల్ అహ్మద్ అని ఆయన చూపించుకోవటం ఇంకా అయిపోయింది. ఆ కౌన్సిలర్ది ఈయన వదిలేశారు. ఇంకా ఆ సమయంలో ఇంక మా ఆయన ఏంటి ఎక్కడ ఉన్నామంటే ఇట్లా కొట్టారు నన్ను, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా నేను, వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పారు, మీరు ఇక్కడికి రండి అని అంటే ఈయన వచ్చారు. వాళ్ళు ఇంకా ఆటో లేదండి, ఆ అమ్మాయి లేదు, ఇంకేమీ లేదు, ఇంక మొత్తం ఇంకా మా మాయం, ఇంకా ఆ అమ్మాయి మాకు కనిపించలా. అక్కడ ఉన్నామండి మేము గవర్నమెంట్ హాస్పిటల్. ఆ సమయంలో ఆయన ఫోన్ చేశాడు, ఏంటి క్లినిక్ కాడ మీ క్లినిక్ అంతా పగలగొడుతున్నారంటే ఆ వార్డుకు సంబంధించిన ఆయన కదండి, అప్పుడే ఆయన తీసుకెళ్ళి ఉన్నాడు కదా, ఇంకా ఈయనకి తెలిసింది కావాల్సి అని చెప్పని మేము ఇంక రమ్మంటే ఈయన ఇంటికి రమ్మన్నాడండి. ఇంటి దగ్గరికి వచ్చాం. వచ్చి రావడంతో ఒక 20-30 మంది ఉన్నారండి. అందరు కలిసి కొట్టి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పాను అన్నారండి. ఇంకా మమ్మల్ని ఆయన కాపాడుతున్నట్టు ఆయన రూమ్లో తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చనిపోయిందంట. ఆయనకి ఆ అమ్మాయికి 2 పిల్లలంట, 40 లక్షలు అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని అని అంటే, ఏమండి 40 లక్షలు మా దగ్గర ఎక్కడ, ఇప్పుడు యాడ్ నుంచి ఇస్తాం మేము అని అంటే, మీ ఒంటి మీద గోల్డ్ ఉంది కదా ఇవ్వండి అని చెప్పని అడిగాడు. ఆ ఒంటి మీద ఇంకా కిందకి వెళ్తే 200 మంది ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తారని చెప్పి మమ్మల్ని కింద కొట్టారు కదా, ఇంక భయపడిపోయాం. అది నిజమేననుకున్నాం మేము. గోల్డ్ మొత్తం తీసుకున్నాడు. శివాలయం గుడి వెనకమాల జ్యువెలరీ షాప్లో తాకట్టు పెట్టి అలా డబ్బులు ఇచ్చాడంటండి. ఇచ్చి మా చేత ఇంటి పట్టా కాగితాలు తెప్పించుకొని ఆ కాగితాల మీద సంతకాలు, ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకొని పంపించాడండి. ఇంకా అసలు సాయంత్రం మన వీనస్ డిఆర్ దగ్గరికి పిలిపించి ఇక్కడితో అయిపోయింది, ఇంకా దీన్ని ఏమి ఇచ్చేయద్దు, ఇంకా చనిపోయిన అమ్మాయి అవన్నీ ఇంకా అసలు అదంతా ఏమి మర్చిపోండి, ఇంకా దాని గురించి ఇంకా నుంచి రేపు నుంచి క్లినిక్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పాడండి. గతంలో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి మాకు అసలు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరండి. ఇంకా మాకు అధికారం తీరిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ వెళ్ళి కూడా వచ్చేసి ఇంకా మేము స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకుని అమ్మ మీకున్నాం మేము అని చెప్పండి డిఎస్పీ గారు వీళ్ళందరూ మేము న్యాయం చేస్తాం, నువ్వు నీకు ఆస్తులు మొత్తం నీకు ఇప్పిస్తాం, నీ పిల్లలు నువ్వు ఇప్పుడు రోడ్డు మీద ఉంచున్నారు మొత్తం నీకు ఇప్పిస్తాను, నువ్వు కంగారు పడకమ్మా ఆగమ్మా అని చెప్పండి మాకు వాళ్ళు గట్టి భరోసా ఇచ్చారని చెప్పి మా ఆస్తులు మాకు ఇప్పించి మా బంగారం ఇప్పించి వాళ్ళ నుంచి మా ప్రాణహాని ఉందండి, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడతారని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నామండి. బాలాజీరావుపేటలో క్లినిక్ నడుపుకుంటున్నా అండి. మొగల్ అహ్మద్ అని కౌన్సిలర్ నాకు ఆరోగ్యం బాగోలేదు, దగ్గు తగ్గట్లేదంటే శ్రీచక్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. ఆ సమయంలో అతన్ని చూపించేసి ఆరోగ్యపరంగా అన్ని టెస్టులు చేయించి మందులు రాసి బయటకు వచ్చినాక మా మిస్సెస్ ఫోన్ చేసి క్లినిక్ దగ్గర ఏదో న్యూసెన్స్ జరుగుతుందంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను సార్. ఆ టైంలో అహ్మద్ నాకు ఫోన్ చేసి మీ క్లినిక్ దగ్గర ఏదో న్యూసెన్స్ జరుగుతుందంటే మీరు ముందు అర్జెంటుగా నా దగ్గరికి రమ్మంటే అతని అపార్ట్మెంట్లో కిందకి వెళ్ళామండి. ఈలోపు ఇద్దరు మా మీద దాడి చేశారు. దాడి చేస్తే మేము భయకంపితులు అయితే మీకేం కాదు నువ్వు మా ఇంట్లో పదా అని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లారండి. ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇట్లా ఒక పేషెంట్ డెత్ అయిందని చెప్పేసి మీకు కాంపన్సేషన్ 40 lakhs అడుగుతున్నారు, మీరు ఎట్లా ఇవ్వగలరండి, మా దగ్గర రూపాయి కూడా లేదని చెప్తే మేము ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాం, ముందు మీ ఒంటి మీద బంగారం ఉంది కదా అది ఇస్తే తాకట్టు పెట్టేసి ముందు వాళ్ళకి ఇచ్చేసి మిగతాయి 2 సార్లు ఇవ్వమన్నారు సార్. ఆ బంగారం అంతా మేము అతనికి ఇస్తే నా భార్య బంగారం మెల్లో మంగళసూత్రం, నా మెల్లో చైన్లు, కడియము, ఉంగరాలు అన్నీ తీసుకొని కారులో ఎక్కించుకొని గౌస్ జ్యువెలరీ పాత శివాలయం పక్కన తీసుకెళ్ళి తన పేరునే తను తాకట్టు పెట్టేసి 5 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నట్టు వేరే ఆడవాళ్ళు ఇద్దరికి ఇచ్చాడని. తర్వాత మా ఇంటి పత్రాలు తీసుకురమ్మని మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంటి పత్రాలు, ఖాళీ నోట్లు
సంతకాలు పెట్టించుకొని మిగతా డబ్బులు 10 రోజుల్లో 15 లక్షలు, ఇంకో 10 రోజుల్లో ఇంకొక 6 నెలల్లో 15 లక్షలు ఇవ్వాలన్నారు. ఈ 15 లక్షల కోసం నాకు ఫోన్ చేస్తామంటే నేను డబ్బులు చూద్దామని వేరే ఊరికి వెళ్ళా. వేరే ఊరికి వెళ్ళి ఫోన్ చేస్తాను, ఫోన్ ఆఫ్ చేసిన టైంలో నా భార్య వాళ్ళ తల్లిని ఇంటికాడ నుంచి తీసుకెళ్ళి బాలాజీరావుపేటలో పాయకరాల దొడ్ల దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి నా భార్యని ఎంతో తీవ్రంగా హింసించారని నా భార్య చెప్పింది సార్. ఆ తర్వాత మేమందరం పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే మాకు ఏ విధమైన న్యాయం జరగలేదండి. వాళ్ళ అధికారం పోయిన తర్వాత, అతని యొక్క అధికారం పోయి ఈ పార్టీ వచ్చిన తర్వాత మేము వెళ్ళేసి అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటే వీళ్ళందరూ మాకు న్యాయం చేసి కేసు ఫైల్ చేసి మా ఆస్తి, మా యొక్క బంగారం మాకు ఇప్పిస్తారని. గతంలో మేము బాలాజీరావుపేటలో మాది సొంత ఇల్లు అండి, అది వదిలేసి మేము నందులపేటలో ఎక్కడో దూరంగా మేము తలదాచుకుంటూ భయకంపితులు ఇక్కడ ఉంటున్నామండి. ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నాం. ఈ ప్రభుత్వం, ఈ పోలీసు వారు మా యందు దయ ఉంచి మా ఇంటికి మమ్మల్ని చేరుస్తారని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు తెనాలి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎస్బీ శివ తెలిపారు. తెనాలి గంగానంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ అన్నాబుత్తిన శివకుమార్ అధ్యక్షతన సోమవారం వైసీపీ లీగల్ సెల్ విభాగంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికార పక్షం శ్రేణులు వైసీపీ శ్రేణులపై, వారి ఆస్తులపై చేస్తున్న దాడును, విధ్వంసాలకు న్యాయపరంగా ఎదుర్కొనే దిశగా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలోని న్యాయవాదుల వివరాలను న్యాయవాది బేతాళ ప్రభాకర్ వివరించారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల ఫలితాలు తదనంతరం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన, వారి ఆస్తులపైన, ప్రభుత్వ ఆస్తులపైన విధ్వంసకరమైన దాడులు జరుగుతున్నాయి. ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఆ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా న్యాయవాదులు పార్టీకి అండదండలుగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి తోడుగా ఉండాలి, కాపాడాలనే ఉద్దేశంతో నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసుకున్నాం. అలాగే మన తెనాలికి న్యాయవాదులు ఈ పార్టీకి ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, వారి ఆస్తులకి, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది న్యాయవాదుల్ని ఎన్నుకోవడం జరిగింది. టౌన్ ప్రెసిడెంట్గా కేఎం విల్సన్ గారు, అలాగే గుంటూరు కృష్ణ గారు, ఎస్బీ శివ గారు, మల్లికార్జున రెడ్డి గారు, ఎం రవికుమార్ గారు, ఖాదర్ హుస్సేన్, చీకటి రాజారావు, మైలా విజయనాయుడు, ఎం కోటేశ్వరరావు, పి సుధాకర్ రావు, టి సాంబశివరావు, జి రవిరాజు, నాగార్జున, చంద్రశేఖర్, అబ్రహాం లింకన్, ప్రేమరాజు, బుచ్చిరాజు, వీరంతా కూడా ప్రతి ఒక్క అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. పట్టణంలో కానీ, రూరల్ ఏరియాలో కానీ ఏదైనా సమస్య వస్తే, ఎటువంటి దాడులు జరుగుతాయి అనే ఉద్దేశం ముందుగా తెలిసినా, జరిగినా వీటందరికీ కూడా ఈ న్యాయవాదులు అన్ని వేళ అందుబాటులో ఉంటారని, కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ న్యాయవాదులందరూ కూడా అండగా ఉండి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణగా నిలబడతారని చెప్పేసి మేము న్యాయవాదుల తరఫున మనవి చేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసం గత 10 రోజులుగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్యకర్తల మనోధైర్యం నింపే ఉద్దేశంలో భాగంగా ఇవాళ అన్నాబుత్తిన శివకుమారి ఆదేశాల ప్రకారం తెనాలి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అన్ని ప్రాంతాల్లో జిల్లా కమిటీలు, లీగల్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదుల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మా కౌన్సిలర్లు 2పై అక్రమ కేసులు బనాయించారు. మా కార్యకర్తల మీద కూడా భౌతిక దాడులు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి కూడా మా పార్టీ పరంగా, పార్టీ లీగల్ సెల్గా మా బాధ్యత ఉంది. తెనాలిలో పార్టీ కార్యకర్తలకి, వాళ్ళకి భరోసా కల్పించడానికి ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక సేవలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచి అనేక అవార్డులను కైవసం చేసుకుందని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు పావులు రాంబాబు తెలియజేశారు.
సోమవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పావులూరి రాంబాబు మాట్లాడుతూ ఇటీవల భద్రాచలం నిర్వహించిన రోటరీ క్లబ్ సమావేశంలో తెనాలి రోటరీ క్లబ్ సేవలకు లభించిన అవార్డు వివరాల గురించి వెల్లడించారు. మీడియా సమావేశంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కనిగంటి మురళీకృష్ణ, డాక్టర్ డి రవీంద్రనాథ్, జీవి నారాయణ, గుమ్మడి ప్రసాద్, ఈదర వెంకట పూర్ణచంద్, బత్తుల వెంకటేశ్వర్లు, వెంపటి హరిప్రసాద్, చేతన్ రాజ్ కొఠారి, ఆలపాటి కిరణ్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో జరిగింది. మరి ఆ భద్రాచలంలో మన క్లబ్కి 8 సర్టిఫికేట్లు వచ్చినాయి. మళ్ళీ ఒక మెంబర్షిప్లో కూడా మనం సెకండ్ ప్రైజ్ వచ్చాము. మరి ఈసారి ఫస్ట్ ప్రైజ్ వస్తానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా. మరి అట్లాగే దాంతోపాటు మనకు అనేక అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఈ అవార్డ్స్ రావడానికి కారణం ముఖ్యంగా మన క్లబ్లో సభ్యులే. ప్రతి ఒక్క సభ్యుడు ఎంతో మనం ఎంకరేజ్ చేయడం వల్లే మనం ఇవన్నీ అవార్డ్స్ తెచ్చుకోగలిగాం. మరి ముందు కూడా మన ఈ సంవత్సరంతో ఈ నెలాఖరుతో మరి ఈ టర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఈదర్శీన్ గారు అధ్యక్షులుగా, మురళీ మాస్టర్ సెక్రటరీగా మరి జూలై 1 నుంచి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళకు కూడా నేను పూర్తిగా సహాయ సహకారం అందిస్తాను. 23-24 సంవత్సరం క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ వీరందరి యొక్క క్లబ్ సభ్యుల సహకారంతో ఈరోజు ఎన్నో అవార్డ్స్ మన క్లబ్ సాధించడం జరిగింది. ఈ అవార్డ్స్ సాధించడానికి క్లబ్ మెంబర్స్ యొక్క కృషి ఎంతో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి వచ్చే 24-25 సంవత్సరం ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ ద్వారా మరిన్ని అవార్డులు సాధిస్తారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అధ్యక్షులుగా పావులూరు రాంబాబు గారు, సెక్రటరీగా నల్లూరు వెంకటేశ్వర గారు, కోశాధికారిగా జగదీశ్వరమ్మ గారు, వారి టీంతో ఈ సంవత్సరం చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిన్న మన రోటరీ డిస్టిక్ తరఫున జరిగిన అవార్డ్స్ ఫంక్షన్లో భద్రాచలంలో మన క్లబ్కు గాను 7 ప్రశంసా పత్రాలు, ఒక మెమోంటో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ రావటానికి ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులందరి సహకారం చాలా ఉంది. ఈ తెనాలి రోటరీ క్లబ్లో ప్రతి ఒక్క సభ్యుడు ఈ క్లబ్ నాది అన్నట్టు ఈ సర్వీస్ చేయటంలో కానీ, ఈ క్లబ్ని ముందుకు నడపడంలో కానీ ఎవరి బాధ్యత వారు తీసుకున్నారు. కాబట్టి ఈ క్లబ్బు ఇంత గొప్పగా నడుస్తుందని చెప్పడంలో ఏం లేదు. తర్వాత 24-25 వచ్చే ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు గారు, అట్లానే మన మురళీ మాస్టర్ గారు, రమేష్ కుమార్ జైన్ గారు, వారి టీం కూడా ఇంతకంటే బాగా పనిచేస్తుందని, ఇంకా అవార్డ్స్ ఎక్కువగా తీసుకొస్తారని ఆశిస్తూ, కష్టాల్లో ఉన్న అనేక మంది అభాగ్యులకు మేమున్నామంటూ యంగ్ జనరేషన్ టీం సభ్యులు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగును నింపుతూ ముందుకు సాగుతున్న క్రమంలో పలువురు యంగ్ జనరేషన్ టీం సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. తెనాలి బోస్రోడ్లోని టౌన్ చర్చి సమీపంలో తోపుడు బండిపై పువ్వులు అమ్ముకునే మహిళ దీనస్థితిని స్వయంగా తెలుసుకున్న యంగ్ జనరేషన్ టీం నిర్వాహకులు సాదిక్ సోమవారం తమ టీంతో వెళ్లి పువ్వులు విక్రయించుకోవడానికి 4 చక్రాల తోపుడు బండిని ఆమెకు అందజేశారు. ఇస్లాంపేట నివాసి అయిన విజయ ఆర్థిక పరిస్థితిని, ఇబ్బందులను తెలుసుకుని ఈ విధంగా సాయం చేయడం జరిగిందని సాదిక్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మన్నన్, సాయి, రవలేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట 17వ వార్డుకి చెందిన విజయ గారు సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే టౌన్ చర్చ్ దగ్గర ఉన్న స్థలంలో చిన్న తోపుడు బండి పెట్టుకొని పళ్ళు అమ్ముకోవటము, పూలు అమ్ముకోవటము, చిన్న చిన్న వ్యాపారం అనేది నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇటీవల 10 రోజుల క్రితం సంఘటన చెప్పాలంటే, ఒక 10 రోజుల క్రితం రాత్రి 11కి, సుమారు 11కి ఆంటీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను చూడటం జరిగింది. అలానే ఆంటీని దగ్గరికి వెళ్ళి చూడగా ఆంటీ పరిస్థితి అయితే ఏం బాగాలేదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. అలానే బండి కూడా చూస్తే తుప్పు పట్టిపోయి మొత్తం రస్ట్ అయిపోయింది. సో దానికి ఏంటంటే అది అద్దె బండి అన్నారు. దానికి తోడుగా అయిన వాళ్ళు అంటూ కూడా ఎవరూ లేరు, పిల్లలు కానీ అందరూ ప్రజెంట్ ఎవరు చూడట్లేదు. ఆంటీకి ఏ దిక్కు లేదు, ఆర్థికంగా కానీ బతుకు తెరువు ఇబ్బంది అవుతుంది అని మాకు సమాచారం తెలియజేయడంతో ఆ రోజు 10 రోజుల క్రితం మాట ఇచ్చాము. ఆవిడ పరిస్థితి మొత్తం చూసి విన్నాక ఆ తర్వాత
ఆంటీ ఇంటికి వెళ్ళి కూడా చూడటం జరిగింది. సో ఆంటీ ఇంటికి కూడా ఎలా ఉందంటే ఒక సింగిల్ రూమ్లో అనేది ఆవిడ బతుకుతున్నారు. చాలా చిన్న ఇల్లు, అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ఆంటీ మాకు సమాచారం తెలియజేయటం ద్వారా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున ఆంటీకి ఒక తోపుడు బండి అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పటి నుంచి ఈ ఆంటీ హ్యాపీగా ఆవిడ జీవనం కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాము. పూలు అమ్ముకున్నా, పళ్ళు అమ్ముకున్నా, ఏదైనా ఆవిడ బ్రతుకు తెరువు కోసం మేము ఇలా చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలానే ఇంకా ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా, ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉండి అవసరాలు ఉన్నాయి అంటారో అటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు. నా ఫోన్ నెంబర్ 7075746123. ఏ అవసరం ఉన్నా మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగలరని తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యంగ్ జనరేషన్ టీం సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి. ఇంటి అద్దె కూడా కట్టుకోలేను. మరి 3 పిల్లలు ఉన్నా కూడా ఎవరు దాడలేను. నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. నా పరిస్థితి బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగోదు. దీనమైన స్థితిలో నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఈ బాబు సాదిక్ అనే బాబు చూసి ఏందమ్మా అంటే నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు నాన్న, నేను అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నాను. మరి నాకు ఎవరన్నా ఆదరిస్తే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నాన్న. సాయం చేస్తానమ్మా కొద్ది 4-5 రోజులు అని అన్నారు. అన్న మాట ప్రకారంగా వాళ్ళు మా బండి ఇచ్చారు నాన్న. మరి నేను బతుకున్నంతకాలం నా బిడ్డలో నేను వాళ్ళ అందరూ కలిసి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారం. ఉమ్మడి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వంపుగళ్ల సుమంత్ ఆధ్వర్యంలో సోమవారం తెనాలి 2వ వార్డులోని హయ్యరపేట అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెనాలి ఐతానగర్ 2వ వార్డు పరిధిలో హయ్యర్పేట అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం వంపుగళ్ల సుమంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి ఎస్సీ నాయకులు, కూటమి శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. పలువురు నాయకులు నూతన ప్రభుత్వ పాలకులకు అభినందనలు తెలుపుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కన్నెగట్టి మురళీకృష్ణ, ఏదర వెంకట పూర్ణచంద్, వి రమేష్, శేఖర్, వి మహేష్, హర్ష, సౌపాటి కిరణ్, రైతు నాయకులు ఏదర పూర్ణచంద్, శ్రీనివాసరావు, మేకల చిట్టిబాబు, కె రాంబాబు, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించేది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. దానిలో భాగంగా ఈరోజు మంత్రిమండలిలో రాష్ట్రంలో హోంశాఖ ముఖ్య శాఖను దళితులకు కేటాయించినందుకు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధికి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఆంధ్ర ప్రజల జీవన నాడి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలంటే ఈరోజు ఎన్డీఏ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లోనే మరి పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా అమరావతి నిర్మాణాన్ని కూడా 200 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మరి మంత్రి నారాయణ గారు చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి అమరావతితోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా యువతకు ఉద్యోగ వ్యవస్థలు రావాలంటే చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం కంపల్సరీ కూడా జరిగి తీరుతుంది. దానివల్ల యువతకి అందరూ కూడా ఉపాధి అవకాశాలు అవుతాయి. కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు గారి మద్దతుగా ఈ మహాయజ్ఞంలో మా వంతు మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు జాస్తి సరళ కుమార్తె అమూల్య జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలిలోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు నిత్యావసర సరుకులను, పండ్లను పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు జాస్తి సరళ కుమార్తె అమూల్య జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంను ఉర్దూ సేవలో జరుపుకున్నారు. ఆశ్రమ వాసుల కోసం నిత్యావసర సరుకులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా జాస్తి సరళ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా ఆశ్రమ నిర్వాహకులు వృద్ధులకు అందించే సేవలకు తమ వంతుగా అమూల్య కోరిక మేరకు తోడ్పాటు అందించినట్టు తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్ర రామలింగాచారి మాట్లాడుతూ బాల్యం నుండి సేవా దృక్పథాన్ని అలవరుచుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించడం శుభపరిణామని, భవిష్యత్తు సమాజం సేవయే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తొలుత గాంధీజీ విగ్రహానికి ప్రత్యేక పూజ నిర్వహించారు. చంద్ర అమూల్య గారి 27వ బర్త్డే సందర్భంగా వారి తల్లిగారు సరళ గారు, బంధువులు అందరూ కూడా వచ్చి గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు వారి సేవల కోసం అనేది మరి కొన్ని వస్తువులు తీసుకొచ్చి వారికి ఇవ్వడానికి, నిత్యం వాడుకుంటే వస్తువులు, టూత్ పేస్టు, సోపులు ఇవన్నీ కూడా, పేస్టు ఇవన్నీ కూడా
ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరుకుంటూ మనం చేసే ఈ చిన్న కార్యక్రమం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుడి దగ్గర నుంచి మళ్ళీ ఆమెకు వెళ్తుంది. ఒక మనిషి ఒక ఉద్దేశంతో, సత్ప్రవర్తనతో, సదుద్దేశంతో ఒక మంచి పని చేస్తే దాని ఫలితము విశ్వవ్యాప్తం అవుతుంది. అదే సద్గుణాలు. ప్రతి మానవుడు కూడా సదభిప్రాయంతో జీవించాలి. మనం పుట్టామనంటే 10 మందికి ఆనందం కలగాలి. 10 మందికి ఆనందం కలగాలంటే మనం చేయగలిగిన శక్తి అనుసారం ఒక మంచి వాళ్ళకు ఉపయోగపడేట్టు చేయాలి. గాంధీ ఆశ్రమం అంటే సేవ, మానవ సేవ, మాధవ సేవ. ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు ఉండవు, ఎటువంటి పదవులు ఆశించడం ఉండదు, కేవలం సేవ చేయటమే. మా పాప అమూల్య పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడాను నిత్యావసరంగా వాళ్ళకి కావాల్సినటువంటి సోప్సు, సర్ఫు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, షాంపూలు ఇలాంటివన్నీ కూడాను వాళ్ళకి అందరికీ కూడాను ఇవ్వటం జరిగింది పాప పుట్టినరోజు సందర్భంగా. పండ్లు, వాటితో పాటుగా పండ్లు కూడాను అందరికీ, మరి వృద్ధులు కాబట్టి వాళ్ళకి మెత్తగా చక్కగా ఇదేటట్టుగా ఉండేటటువంటి పండ్లు వాళ్ళ కోసం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరము కూడాను మా పాప ఎక్కడున్నా కూడాను, మరి మన తెనాల్లోను కానీ ఎక్కడొక్కడ ఏదో ఒక ఆశ్రమాల్లో ఆమె పుట్టినరోజు ఈ వృద్ధులు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మరి తను చల్లగా ఉండాలి, చక్కగా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తను చక్కగా ఉండాలని చెప్పేసి మేము ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడాను పాపకి ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చేస్తాం. అదేవిధంగా తను కూడా ఈరోజు కెనడాలో ఉండి అక్కడ కూడాను గురుద్వారాకి వెళ్ళి ఆ గురుద్వారాలో అక్కడ వాళ్ళకి గోధుమ పిండి అంటే ఒక 5 కేజీలు గోధుమ పిండి అలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏమేమి అవసరం వస్తువులో అవన్నీ కూడా అక్కడ తను కూడా అక్కడ కూడా ఇచ్చింది. తనకి ఎప్పుడూ కూడాను ఎవరికైనా ఇవ్వాలి, సేవ చేయాలి అని చెప్పేసి తనకు చిన్నప్పటి నుంచి కూడాను తను చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మాకు చెప్పడం కూడా అదే చెప్తుంది, అందరికీ ఇవ్వండి, మీరు ఎందుకు వేస్ట్ ఖర్చులు పెట్టబాకండి అమ్మా, ఎవరికన్నా పిల్లలకి ఫీజులు కట్టండి, చదివించండి, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు మీరు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా తను అలాంటివి మాకు చెప్తా ఉంటుంది, చిన్నపిల్ల అయినా కూడాను. మానవ సేవే పరమావిధిగా అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం సభ్యులు సోమవారం తెనాల్లోని సాయి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మరోమారు తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పొందుతున్న ఎస్వి యోగా సభ్యులు సామాజిక బాధ్యతగా తమ ఇంట్లో జరిగే శుభకార్యాలను పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రమణయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నదాన సేవల్లో ఎస్వి యోగా సభ్యులు పాల్గొన్నారు. గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు బొల్లు మల్లికార్జునరావు గారి జ్ఞాపకార్థం సతీమణి సుబ్బమ్మ గారు, కుమారుడు సురేష్ బాబు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. ఈరోజు పవిత్రమైనది బక్రీద్ పండగ. ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గాయత్రి జయంతి పవిత్రమైన రోజు ఇవాళ. దాని సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. మా యోగా గురూజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ ప్రాధాన్యతలు చాటి చెప్పిన ముస్లిం సోదరులు. ఈ నెల 21వ తేదీన తెనాల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక ప్రవచనం. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు, న్యాయవాదులు. వైసీపీ కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ పై తెనాలి టీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. తెనాలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పరిశీలించిన అభివృద్ధి కమిటీ సభ్యులు. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.